నెల్లూరు జిల్లా సంగం జడ్పీ హైస్కూల్ ప్లస్లో పీఎం శ్రీ పాఠశాల వార్షికోత్సవ వేడుకలను హెడ్ మాస్టర్ బుజ్జయ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. నృత్యాలు, పాటలు, నాటికలతో విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీరావు, డిప్యూటీ డీఈఓ జానకిరాం, మండల విద్యాశాఖ అధికారి మల్లయ్య, టీడీపీ సంఘం మండల అధ్యక్షులు బాణ శ్రీనివాసులరెడ్డి హాజరయ్యారు. వారికి విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. విద్యార్థులు చక్కగా చదువుకొని పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని సూచించారు. విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు, అలాగే మార్కుల ఆధారంగా ప్రతిభ చూపిన పలువురు విద్యార్థులకు డీఈఓ బాలాజీరావు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డీఈఓ బాలాజీరావు మాట్లాడుతూ, జిల్లాలో 10వ తరగతి విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను పగడ్బందీగా అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర స్థాయి నుంచే ప్రతినిత్యం 10వ తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించారని, జిల్లాలో ఎక్కడా సబ్జెక్టు టీచర్ల కొరత లేకుండా అవసరమైన చర్యలు తీసుకున్నామని డీఈఓ బాలాజీరావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, జనసేన నాయకులు తోట భాస్కర్ పాల్గొన్నారు. కాకుండా గతానికి ఈ సంవత్సరానికి భిన్నం ఏంటంటే, గతంలో అబోవ్ యావరేజ్ చిల్డ్రన్కి, బిలో యావరేజ్ చిల్డ్రన్కి అందరికీ ఒకే విధమైన ప్రోగ్రాం ఉండేది. అలా కాకుండా ఈ విద్యా సంవత్సరంలో ప్రత్యేక ప్రణాళిక రూపొందించడం జరిగింది. అంటే ఉన్నటువంటి చిన్నారులని ఏబిసిడి గ్రూపులుగా విభజించి, ఏ అండ్ బి గ్రూప్ చిన్నారులని షైనింగ్ స్టార్స్ కింద, సిఎండి గ్రూప్ చిన్నారులని రైజింగ్ స్టార్స్ కింద డివైడ్ చేసి 2 డిఫరెంట్ ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అంటే బాగా చదివే పిల్లకాయలు మనం ఇచ్చేటటువంటి 100 డేస్ ప్రోగ్రామ్ కనుక చక్కగా ఫాలో అయితే వాళ్ళు మంచి స్కోర్స్తో పాస్ అయ్యేదానికి అవకాశం ఉంది. అలానే రైజింగ్ స్టార్స్కి కొద్దిగా లిమిటెడ్, అంటే కొద్దిగా ఈజీగా ఉండేటువంటి టాపిక్స్ కవర్ అయ్యే విధంగా ఇస్తూ, ఈజీగా ఉండే ప్రశ్నలు ఇస్తూ వాళ్ళు పాస్ మార్కులు గ్యారంటీ పాస్ అయ్యేటట్లుగా రైజింగ్ స్టార్కి ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పటికే దాదాపు 50 డేస్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయింది. దీని మీద టైం టు టైం రివ్యూ చేస్తున్నాము. ఈరోజు కూడా ఆర్జేడీ గారు ఉదయం 11 గంటల నుంచి 12:30 దాకా ఎంఈఓస్ తోటి రివ్యూ చేసి రిగరస్గా మానిటర్ చేయమని చెప్పడం జరిగింది. రాష్ట్ర స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి కూడా టైం టు టైము ఈ 10th క్లాసు విద్యార్థుల మీద ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేట్ చేసి విద్యార్థులందరినీ కూడా ప్రతిరోజు పాఠశాలకు రమ్మని ప్రధానంగా మేము చెప్పడం జరుగుతుంది. మనకి మీ అందరికీ తెలుసు, ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే జూన్ 12వ తేదీ నాటికి స్కూల్స్ అన్నింటినీ రీస్ట్రక్చరింగ్ చేసి, రీఆర్గనైజ్ చేసి, రీఅపోర్చ్మెంట్ చేసి టీచర్స్కి ప్రమోషన్స్ ఇవ్వటము, ట్రాన్స్ఫర్స్ చేయటము అనేది జరిగింది. కాబట్టి జిల్లాలో స్కూల్ అసిస్టెంట్స్కి సంబంధించి ఎక్కడా స్కేర్సిటీ లేదు, ఒక నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ తప్పితే. కాబట్టి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి కూడా చుట్టుపక్కల మండలాల నుంచి మనం డిప్యుటేషన్ వేసి ఎక్కడా కూడా సబ్జెక్ట్ టీచర్స్ కొరత లేకుండా ప్లాన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం జూలై, ఆగస్టు నుంచే ఏ ఒక్క పాఠశాలలో కూడా 10th క్లాస్ హ్యాండిల్ చేయడానికి ఏ ఒక్క సబ్జెక్ట్ టీచర్ లేడన్నా కానీ నేను క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉపవిద్యాశాఖ అధికారులకు ఇచ్చి, ఉపవిద్యాశాఖ అధికారుల కూడా ద్వారా ఎక్కడెక్కడ నీడ్ ఉంటే ఆయా ప్లేసెస్లో క్లస్టర్ టీచర్స్ తోటి మనం అపాయింట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇయర్ 85.8% ఉంది. మనం స్టేట్లో 13th ప్లేస్లో ఉన్నాం. లాస్ట్ బిఫోర్ విజిల్ అయితే 15th ప్లేస్లో ఉన్నాము. ఈసారి 13th ప్లేస్లో ఉన్నాము. మనమైతే ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఫస్ట్ 3 ప్లేసెస్లో వచ్చేదానికి ప్లాన్ చేసుకున్నామని చెప్పి మనం ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నాము. 95% పాస్ కావాలనేది మన టార్గెట్.